వీడియో చూసే ముందు మిగతా 21 పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. మీకు ఈ కథ పూర్తిగా అర్థమవుతుంది. యువరాజు వీరేంద్రవర్మ సాధువు హిరణ్యాగ్ని మాటలు విని అలాగే చూస్తూ నిల్చున్న చోట కూర్చుని ఉండిపోయాడు. యువరాజ వీరేంద్రవర్మ, వంశీ గట్టిగా అరుస్తూ, ఈ యక్షిని ఎవరు? ఎలా మా యక్షకోటను స్వాధీనపరుచుకుంది? ఇది ఎలా సాధ్యం? మా యక్షకోటలో లక్షల్లో సైనికులు ప్రతిక్షణం యక్షకోట చుట్టూ కాపలా కాస్తూ ఉంటారు. చీమ చిటుక్కుమన్న వెంటనే సైనికులు వచ్చి వాలిపోతారు. అలాంటి ఈ యక్షకోటను ఎలా ఎలా ఒక్క యక్షినికి ఎలా సాధ్యం? ఆ యక్షిని దగ్గరున్న అన్ని శక్తులు మన దగ్గర ఉన్నాయి, అవునా కాదా? రాజగురువులు జ్ఞానేంద్రియాలు గారు, రాజవైద్యులు శుక్రాచార్యులు గారు, చెప్పండి, ఎలా సాధ్యం? ఒక మహిళ ఇంత పెద్ద రాజ్యానికి ఎలా స్వాధీనం చేసుకుంది? ఎలా సాధ్యం? అసలు ఎలా సాధ్యమైంది? ఎలా స్వాధీనం చేసుకుంది? మాకు ఒకటి అర్థం కావడం లేదు. ఎన్నో మైళ్ళ దూరంలో ఉన్న చీమను కూడా చూసి గుర్తుపడతారే మా సైనికులు. మరి ఈ యక్షిణిని ఇంత సాధారణ మహిళనే కదా, ఇది ఎలా సాధ్యమైంది అని గట్టిగా అడుగుతూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు యువరాజ వీరేంద్రవర్మ. అప్పుడు సాధువు హిరణ్యాగ్ని, వీరా శాంతించు, మీరు ఇలా క్రోధించడం వలన ఏమీ లాభం లేదు, ఇంకా మీకే నష్టం. మీ కోపం మీ దేహానికి మంచిది కాదు. ఈ యక్షిని ఒక మామూలు మహిళ కాదు, తన గురించి వివరిస్తాను వినండి అని యక్షిని గురించి వివరించడం మొదలుపెట్టాడు సాధువు హిరణ్య అగ్ని. ఈ సృష్టిని సృష్టించిన ఆ సృష్టికర్త ఈ సృష్టిలో ఎన్నో కోట్ల జీవాల్ని కూడా సృష్టించాడు. ఆ జీవులలో అతి తెలివైన జీవి మానవుడు. కానీ మానవుడి ఆయుష్ చాలా చిన్నది. మన మానవుడిలాగానే కనిపిస్తూ అందరినీ కలవరపరుస్తూ తనదైన శైలితో ఎదుటివారిని తన వైపు మళ్లించుకునే అంత శక్తి ఉన్న జీవుల్లో ఒక జీవి ఈ యక్షకులు. వీరికి మరణం అనేది ఉంది, కానీ ఆ మరణాన్ని జయిస్తూ బ్రతుకుతూ వస్తున్నారు. వీరు మనలాగా మానవుల్లాగా మధ్యలోనే ఈ సృష్టిని వదిలి వెళ్ళరు. మానవులు కృంగి కృషించి యవ్వనం వెళ్ళిపోయి వృద్ధాప్యంలో బ్రతకలేక చావలేక తనువు చాలిస్తూ ఉంటారు. కానీ యక్షకులు, అదే యక్షిణిలు అలా కాదు. మానవులకు విరుద్ధంగా వీరి జీవనం విధానం ఉంటుంది. దేన్నైనా సాధించాలంటే తన శక్తులతో ఎదుటివారిని కిరాతకంగా అతి ఘోరంగా వారిని సమాప్తం చేస్తాయి. ప్రేమ, జాలి, దయ వీరిలో అసలే ఉండవు. మానవులు ఎలా ఉన్నారో ఈ సృష్టిలో అలాగే ఈ యక్షకులు యక్షిణులు ఎందరో ఉన్నారు. ఎన్నో రకాల వీళ్ళలో ఉన్నారు. మానవుడు తెలివైన వాడే, కానీ మానవుడిలో ఎలాంటి శక్తులు లేవు. అలాంటి ఈ యక్షిణులలో ఈ యక్షిణులకే రాణి మహారాణి అయిన ఆ యక్షిని ఇంద్రసురాస మహాయక్షిని యోగిని. అంత ప్రమాదకరమైన ఈ యక్షిని యోగిని అంటే యక్షకులు యక్షిణులకు చాలా భయపడతారు. అదే యక్షిణిల్లో యక్షిని ఈ ఇంద్రసురాస మహాయోగిని యక్షిని. సాధన అమ్ర యక్షిని, శ్వేతగుంజ యక్షిని, ఉచిష్ట యక్షిని, వశీకరణ యక్షిని, భూతాసులోచన యక్షిని, కుషాయక్షిని, సంభోగ యక్షిని, తిరోత్తమ యక్షిని, సురసుందరి యక్షిని, అర్కయ యక్షిని, ధాత్రి యక్షిని, అపమర్ర యక్షిని, మంకంగి యక్షిని, ఉదంబర యక్షిని, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో పేర్లు ఉన్నాయి. వీరందరి యువరాణి మహారాణి అయిన ఇంద్రసురాస మహాయక్షిని యోగిని తన మంత్రజాలంతో తను ఏదైనా చేయవచ్చు. అలాగే మీ రాజ్యం మీద తనకు కన్ను పడింది. మీ రాజ్యాన్ని అపహరించి మీ రాజ్య ప్రజలను తన ప్రజలుగా మార్చుకుంది. దైవభక్తి ఎక్కువ ఉన్నవారు కొందరు మారలేదు, వారిని చంపేసింది. వారిలో మీ తల్లిదండ్రులు ఉన్నారు. ఈ సృష్టి మీద తనకు అధికారాన్ని చెలాయించాలనే ఆశ
ఆ దురాశతో ఈ యక్షకోటను స్వాధీనం చేసుకుంది. ఈ సృష్టిని తనే లయకర్తల అనుకుంటూ ఈ సృష్టిని నడిపిద్దామనుకుంటుంది. తను ఏమైనా చేయగలదు. తన దగ్గర అపార శక్తులున్నాయి. ఆ శక్తులకు ఈ మహావరం అందిందనుకో, ఇంకా తను ఎవరూ ఆపలేరు. అందుకే ఈ మహావరం నీకు ఇచ్చాడు ఆ మహాశివుడు. ఆ మహావరం నీది. దానిని నీవు నీలో కలుపుకో. నీ దేహంలో ఎక్కడున్నా నీ దేహాన్ని చీల్చి చింపి బయటకు తీస్తుంది. ఇది మర్చిపోకు. ఇప్పుడు ఆ యక్షిని ఈ రహస్య మందిరం బయటే ఉన్నది. ప్రతి క్షణం నీ కోసం నిరీక్షిస్తుంది. నీవు తన ఈ నిరీక్షణని ఎలా సమాప్తం చేస్తావు అంతా నీ చేతిలోనే ఉంది. యువరాజ వీరేంద్ర వర్మ అని గట్టిగా అరిచి మరీ చెప్పాడు సాధువు హిరణ్యాగ్ని. తను అరిచిన అరుపుకు తను ఒక్కసారి గట్టిగా అరిస్తే ఆ అరుపు తిరిగి తిరిగి ఎన్నో వందల సార్లు వినిపించడం మొదలైంది. అందరూ ఆ శబ్దానికి గట్టిగా చేతులతో చెవులు మూసుకున్నారు. అయినా ఆ ధ్వని ప్రతిధ్వనిస్తూనే ఉంది. అప్పుడు యువరాజు వీరేంద్ర వర్మ ఆ మహాశివుణ్ణి తలుచుకొని ఆ మహాశివుడిలాగా ఒకే కాలు మీద నిలుచొని రెండవ కాలు ఇంకో కాలుకి అడ్డంగా పెట్టి రెండు చేతులతో దండం పెడుతూ ఆ మహాశివుని మంత్రాన్ని జపించడం మొదలుపెట్టాడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఒకవైపు సాధువు హిరణ్యాగ్ని గట్టిగా అరిచిన చెప్పిన ఆ మాటలు ప్రతిధ్వనిస్తూ ఉండగా ఈ ఓం నమ శివాయ మంత్రం కూడా అలాగే ప్రతిధ్వనిస్తూ ఉండగా ఎక్కడి వారు అక్కడే నిల్చొని ఉండిపోయారు. ఓం నమ శివాయ మంత్రాన్ని ధ్యానిస్తూ ఉంటున్న సమయాన యువరాజ వీరేంద్ర వర్మకు తన తల్లి కడుపులో ఉన్న అనుభవాన్ని ఆస్వాదించాడు. అలా తన ప్రయాణం మొదలైంది. తను పుట్టిన క్షణం తన తల్లి పడ్డ ఆనందం కన్నుదిల ఎదుట కనిపించగా తన తల్లిని చూడంగానే తన కన్నుల్లో ఆనంద బాష్పాలు వెదజల్లాయి. నా తల్లి అనుభవించిన పురిటి నొప్పుల బాధ అంతా ఇంతా కాదు. తన బిడ్డను చూడగానే తన బాధను మర్చిపోవడం అనేది ఒక తల్లికి మాత్రమే సాధ్యమవుతుంది. తన బుడి బుడి అడుగులు వేస్తుంటే అది చూసి తన తండ్రి పడ్డ ఆనందం మాటల్లో వర్ణించలేము. తను మెల్లమెల్లగా పెరుగుతూ వచ్చినప్పుడల్లా తనని చూసి తన తల్లిదండ్రులు పడుతున్న ఆనందాన్ని చూసి యువరాజ వీరేంద్ర వర్మ ఎంతో ఆనందంతో ఆస్వాదిస్తూ తన కనులను ఎక్కడ రెపరెపలాడుతాయో అన్న భయంతో ఆ కనుల ఎదుట కనిపిస్తున్న దృశ్యాలు ఎక్కడ మాయమవుతాయో అని ఆ కనులకు రెప్పలు ఆడకుండా అలాగే చూస్తున్నాడు. తను యవ్వనంలో అడుగు పెట్టిన వెంటనే అందరికన్నా ముందు ఆనందపడేది తన తండ్రి అని తెలిసి చెప్పలేని ఏదో ఆనందం. ఇది అనుభవించిన వారికే తెలుస్తుంది. తన తల్లి కడుపులో ఉండగా ఒక యుగం గడిచింది అనుకోవాలా లేక యుగం ఆగిపోయింది అనుకోవాలా తెలియదు. ఎందుకంటే ఆ ఆనందం అలాంటిది. ఇది ఎవరూ ఊహించలేనిది. ఇది ఎవరూ ఆస్వాదించలేరు. కానీ నేను ఆస్వాదిస్తున్నాను అని ఆనందపడ్డాడు యువరాజ వీరేంద్ర వర్మ. ప్రతి ఒక్క యోగం ఒక కథను సృష్టించిపోతుంది. ప్రతి ఒక్క యాగంలో గడిచిన క్షణాలు ఒక కవితలా అల్లుకుపోతుంది. ప్రతి ఒక్క యాగం ప్రతి మనుషుల్లో వారి వారి మనసుల్లో నాటుకొని పోతుంది. కాను నేను ప్రతి యాగాన్ని ఆనందిస్తున్నాను, ఆస్వాదిస్తున్నాను. ఇది క్షణకాలమని తెలుసు. అయినా పర్వాలేదు. నాకు ఈ క్షణకాల ఆనందమే చాలు. ఆ ఆనందంలో నా తల్లిదండ్రుల ఆనందాన్ని చూశాను. ఇవన్నీ ఎవరు చూడగలరు? ఆ అదృష్టం నాకు దక్కింది. ఇది చాలు. ఈ జన్మకి మరో జన్మ ఉందో లేదో నాకు తెలియదు. కానీ ఆ పరమేశ్వరుని మాత్రం అంటే కోరుకుంటాను. మరో జన్మ వద్దు. ఈ జన్మ మాకు ముద్దు. ఎన్నో జన్మలెత్తిన ప్రతిసారి ఒక కొత్త కథను అల్లుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. ప్రతిసారి ఒక కొత్త కళలు అల్లుకోవడం, మన పాత జీవితాన్ని మన పాత కథని మర్చిపోవడం మాకిష్టం లేదు.
మేము యువరాజ వీరేంద్రవర్మగానే ఉండాలి అనుకుంటున్నాము. ఎప్పటికీ ఇలాగే ఇదే పేరు, ఈ ప్రతిష్టను ప్రసాదించిన తల్లిదండ్రులే కావాలి. ఈ యక్షకోటలో ఉన్న లేక ఏ పూరి గుడిసెలో ఉన్నా మాకు ఆనందమే. అలా తన తల్లి కడుపులో ఉండగా మొదలైన తన ప్రయాణం తపస్సు చేసే వరకు కొనసాగుతూ ఉంది. వెంటనే యువరాజ వీరేంద్రవర్మ కళ్ళు తెరిచాడు. ఎదురుగా సాధువు హిరణ్యాగ్నిని చూశాడు. స్వామి, మాది ఒక చిన్న ప్రశ్న. ఈ యక్షకులు, ఈ యక్షిణులు వీరంతా అసలు ఎక్కడ ఉంటారు, ఎక్కడి నుండి వచ్చారు అని అడిగాడు యువరాజ వీరేంద్రవర్మ. సాధువు హిరణ్యాగ్ని ఈ ప్రశ్నకు ఇందులో మీలో మొదలైంది అని తను ప్రశ్నించాడు మరలా. స్వామి, ఆ యక్షిని ఎక్కడి నుండి వచ్చిందో అక్కడి నుండి తనకు పంపించాలనే ఆలోచన వచ్చింది. అందుకే మిమ్మల్ని అడిగాను అని సమాధానం ఇచ్చాడు యువరాజ వీరేంద్రవర్మ. పంపించేశాక యువరాజ వీరేంద్రవర్మ ఏం చేస్తారు అని అడిగాడు సాధు హిరణ్యాగ్ని. స్వామి, మేము మీకు చిన్న ప్రశ్న అడిగాము, మీరు ప్రశ్నకు ప్రశ్న వేస్తున్నారు. దీనికి అర్థం ఏమిటి స్వామి అని అడిగాడు యువరాజ వీరేంద్రవర్మ. చూడు వీరా, నీవు వెళ్ళిపోయిన కాలానివి వంశీ రాబోయే కాలానికి ఒక వారసుని ఇవ్వబోయే ఒక తండ్రిగా తన బాధ్యతలు నిర్వహించవలసి ఉంది. చాలా నీ బాధ్యతలు, నీ బంధాలు, నీ ప్రేమానురాగాలు అన్నీ ఈ కాలానికి చెందినవి కావు. ఇది మర్చిపో. నీ బంధాలు, నీ ప్రేమానురాగాలు అన్నీ ఈ కాలానికి చెందినవి కావు. ఇది మర్చిపోకుండా మేము అడిగే ప్రశ్నలు సమాధాన్ని వెతుకుతూ ఉన్నావు. యక్షిని వీళ్లకు ఈ లోకం అనేది ఉంది. ఎలా అయితే భూలోకముందో, ఎలా అయితే దేవలోకముందో, ఎలా అయితే సర్పలోకముందో, ఎలా అయితే యమలోకముందో, ఎలా అయితే ఇంద్రలోకముందో, ఎలా అయితే గంధర్వలోకముందో, అలాగే యక్షిత్ ఇంద్రియ అనే ఒక లోకం ఉంది. అక్కడ యక్షిణులు, యక్షకులు, యక్షతీయలో ఎన్నో జాతికి చెందిన యక్షిణులు నివసిస్తూ ఉంటారు. ఎప్పుడో ఒకసారి భూలోకమును విహరిస్తూ వస్తూ పోతూ ఉంటారు. అలా వచ్చిన వారికి నచ్చిన చోటును స్వార్థంతో వాళ్ళు స్వాధీనపరుచుకొని నివసిస్తూ ఉంటారు. వారికి ఏకాంతం కావాలి. మనుషుల్లో వారు కలవారు ఎన్నో ఏళ్ల నుండి ఏదో ఒక మూలికను, ఎప్పుడు ఆ మూలికను తన నోట్లో పెట్టుకొని చప్పరిస్తూ ఉంటారు. దాని వలన వారికి మరణాన్ని జయించే శక్తి దొరుకుతుందంట. ఆ మూలిక ఏమిటో ఇప్పటికీ ఎవరికి, ఏ మానవుడికి తెలుసుకోలేకపోయారు. సరే, అంతా విన్నావు కదా వీరా, ఇప్పుడు ఏమిటి నీ ఆలోచనలో ఉన్న ఆలోచన ఏమిటో చెప్పగలవా అని అడిగాడు సాధు హిరణ్యాగ్ని యువరాజ వీరేంద్రవర్మను. అక్కడే నిలబడి వీరద్దాన్ని గమనిస్తున్న పౌర్ణమిని చూశాడు. మెల్లగా అడుగులో అడుగులు వేసుకుంటూ పౌర్ణమి దగ్గరికి వెళ్ళి అడిగాడు. పౌర్ణమి వెంటనే తిరిగి చూసి వంశీ అనబోయి, క్షమించండి, మిమ్మల్ని ఏమని పిలవాలో తెలియడం లేదు అని చెప్పింది పౌర్ణమి వంశీతో. గట్టిగా నవ్వుతూ, నన్ను వంశీ అని పిలవండి, మేము మిమ్మల్ని కలిసింది వంశీలా, మమ్మల్ని వంశీ అని పిలవండి. మా కోసం ఇక్కడి దాకా వచ్చినందుకు, మా ప్రతి అడుగులో అడుగులు వేసుకుంటూ నడిచినందుకు, మా బాధలో మా ఆపదలో మాతో సమానంగా నిలిచినందుకు, మమ్మల్ని ప్రతిసారి ఆదుకున్నందుకు మీకు మేము శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అని అలా కొద్దిగా వంగి 2 చేతులతో ధన్యవాదాలు తెలుపుకున్నాడు వంశీ. పౌర్ణమి అరెరే అని 4 అడుగులు వెనక్కి వెళ్ళిపోయింది. ఏమిటి వంశీ, ఇలా చెయ్యడం ఏమీ బాగోలేదు. నీకొకటి తెలుసా, ఇక్కడ రావడంలో నా స్వార్థం కూడా ఉంది అని చెప్పింది పౌర్ణమి. వంశీ నవ్వుతూ, ఆ స్వార్థం నీది కాదు, నీ మనసులో ఎలాంటి స్వార్థమూ లేదు. అలా అయితే మేము స్వార్థపరులమే కదా. అలా అయితే మేము మా నాన్న కోసం వచ్చాము, అలాగే నీవు మీ నాన్న కోసం వచ్చావు అని చెప్పాడు వంశీ. ఆ మాట వినగానే ఆశ్చర్యంతో, ఏమంటున్నావు వంశీ, ఇదంతా నీకు ఎలా తెలుసు అని అడిగింది పౌర్ణమి. వంశీ నవ్వుతూ, చూడు పౌర్ణమి, ఇక్కడికి బయలుదేరే ముందు నాకు ఇక్కడ జరిగే ఎలాంటి ప్రమాదము, ఎలాంటి ఘటన, ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో ఏది నాకు తెలియదు. అలాగే నేను బయలుదేరాను, కానీ ఇక్కడికి ఇంత దూరం వచ్చాక ప్రతి ఒక్కరి మనసు చదవడం మొదలుపెట్టాను. అంటే అలా చదవవలసి వచ్చింది. ఎందుకంటే ఎవరి మనసులో ఏముందో, ఎవరితో ఏ ప్రమాదం దాగుందో
తెలుసుకోవడం కోసం అలా చదువుతున్న సమయాన నీ మనసులో ఉన్న నీలో దాగి ఉన్న బాధను చూశాను. మేము ఎలా బాధపడుతూ ఉన్నామో మా నాన్న కోసం నీవు కూడా మాలాగే బాధపడుతూ ఉన్నావని తెలుసుకున్నాను అని వివరించాడు వంశీ. అప్పుడు పౌర్ణమి ఇలా అడిగింది, వంశీ, ఆ మహావరం నీ దగ్గర నుండి తీసుకొని మీ ఊరిలోకి దగ్గరలో ఉన్న ఆశ్రమంలో ఉన్న స్వామీజీకి ఇవ్వకపోతే మా నాన్న ప్రాణాలకే ప్రమాదం. ఎలా వంశీ అని అడిగింది పౌర్ణమి. పౌర్ణమి, ఎవ్వరికి ఏ ప్రమాదం జరగదు, మేము జరగనివ్వము, మా మీద మీకు నమ్మకం ఉందా అని అడిగాడు వంశీ. పౌర్ణమి, నాకన్నా ఎక్కువ నీ మీదే ఉంది నాకు నమ్మకం. ఈ సృష్టి మొత్తంలో నిన్ను తప్ప ఎవరిని నమ్మలేని అంత వంశీ అని చెప్పింది పౌర్ణమి. వంశీ చిరునవ్వుతో పౌర్ణమిని చూసి అక్కడి నుండి తన స్నేహితుల దగ్గరికి వచ్చాడు. అంజీ, శీను, మున్నా ముగ్గురు ఒకచోట కూర్చొని దీర్ఘ ఆలోచనలో ఉన్నారు. ఏంటి, ఏం ఆలోచిస్తున్నారు అని అడిగాడు వారి పక్కన కూర్చొని వంశీ. అప్పుడు అంజీ, అయ్యో మీరు కింద కూర్చుంటున్నారేంటి అని అన్నాడు. వంశీ నవ్వుతూ, ఏంట్రా, ఎప్పటి నుండి మీరు అని అయిపోయాను, నేను మీ స్నేహితుడు వంశీని, ఇది మర్చిపోవద్దు అని అన్నాడు వంశీ. అప్పుడు అంజీ ఇలా అడిగాడు, వంశీ, ఇదంతా ఏంట్రా, ఇక్కడి నుండి మేమంతా ప్రాణాలతో బయటపడతామా, మా ఇంటికి మేము వెళ్ళగలమా అని ఇప్పటి వరకు నాకు ఆ నమ్మకం ఉండే. నీవు మమ్మల్ని ఎలాంటి ఆపద రాకుండా కాపాడుతూ తీసుకొని వెళ్తావు అని, కానీ ఇప్పుడు అని ఆగిపోయాడు అంజీ. అంజీ, ఆగావే, ఎందుకురా చెప్పు అన్నాడు వంశీ. ఏరా, ఇప్పటి వరకు నా మీద నమ్మకం ఉంది కదా, ఇప్పుడు ఎందుకు లేదు అని అడుగుతున్న, సమాధానం చెప్పురా అంజీ అని అన్నాడు వంశీ. అంజీ, ఏమని సమాధానం చెప్పాలి, నీవు ఎవరివో నీకు అసలు తెలుసా, నీకేమైనా తెలుసా, వంశీవా, యువరాజ వీరేంద్ర వర్మవా, ఎవరు నీవు, ఏమని పిలవాలి, నిన్ను మా వంశీ అయితే మమ్మల్ని అందరినీ రక్షిస్తామని ఒక నమ్మకం ఉంది, కానీ ఇప్పుడు భయంగా ఉంది. అదే యువరాజు వీరేంద్ర వర్మ అయితే ఎవరిని రక్షిస్తావు, ఎందుకు రక్షిస్తావు చెప్పు, ముందు నువ్వెవరో తెలుసుకో, నీవు వంశీవా, యువరాజ వీరేంద్ర వర్మవా, అసలు ఎందుకు వచ్చాము, ఎవరి కోసం వచ్చాము, ఇక్కడ ఎందుకున్నాము, ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఏం జరిగేది ఉంది నీకు తెలుసా, మాకైతే తెలిసిపోయింది, మేమంతా చనిపోతున్నామని గట్టిగా చెప్పి ఏడుస్తూ కూర్చున్నాడు అంజీ, శీను, మున్నా. అంజీని వాటేసుకొని వాళ్ళు ఏడుస్తున్నారు. వంశీ అంతా విని ఇలా చెప్పాడు, చూడు అంజీ, మీరందరూ నా స్నేహితుడు, నా ప్రాణాలు పోయినా సరే మీ ప్రాణాలకు ఎలాంటి హాని జరగనివ్వను, చూసుకుంటాను అని అందరికీ మాట ఇస్తున్నాను. ఆ మాట మీద నేను నిలబడతాను, ఇది మాత్రం నిజం, మర్చిపోవద్దు అని చెప్పి అక్కడి నుండి పక్కకు వచ్చి నిలబడ్డాడు వంశీ. అక్కడికి కొంచెం దూరంలో నిలబడి వంశీనే చూస్తూ గమనిస్తున్న మేఘాక్షి వంశీ దగ్గరికి వచ్చి, వీరా, ఇక్కడ జరగబోయేది అంతా ఎప్పుడో జరిగిపోయింది, ఇక్కడ ఏమీ మిగలలేదు. యక్షిని మరలా ఈ యక్షకోటను తనను బ్రతికించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నాన్ని నీవు మాత్రం ఫలించనివ్వకు. యక్షిని గెలిచిందా ఈ సృష్టి అంతమైపోతుంది. నేను యక్షిని కానీ ఆ యక్షిని యోగినిలా మాత్రం కాదు. చూడు వీరా, మీ నాన్నని రక్షించుకొని నీ మిత్రులను రక్షించుకో, వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పింది మేఘాక్షి. వంశీ నవ్వుతూ, నేను మా నాన్నను రక్షించుకొని నా స్నేహితులను రక్షించుకొని ఈ యక్షకోటను దాటి వెళ్ళినా ఆ యక్షిని నన్ను, మా నాన్నను, నా స్నేహితులను వదులుతుందా చెప్పు, అలా అయితే వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతాము అని అన్నాడు వంశీ. వంశీ మాటలకు మేఘాక్షి మౌనమే సమాధానంగా వంశీనే చూస్తూ నిలబడిపోయింది. ఏం చేయాలో, ఎలా చేయాలో, ఈ సమస్యకు పరిష్కారం నేను ఎలా వెతకాలి అనుకోవడం లేదు. ఎందుకంటే ఈ సమస్యకు పరిష్కారం ఆ మహాశివుడు చూపిస్తాడు. నేను మరలా ధ్యాన ముద్రలోకి వెళ్తున్నాను. స్వామి, హిరణ్య అగ్ని చెప్పిన మంత్రాన్ని మరోసారి జపించి ఆ పరమశివుడిని కరుణించే వరకు ఈ మంత్రాన్ని జపిస్తూనే ఉంటాను అని అన్నాడు వంశీ. ఇంకా ఉంది, ఇప్పుడు జరగబోయేది సమాప్తం. నెక్స్ట్ వచ్చే పార్ట్ 23వ పార్టే ఈ సిరీస్ మొత్తానికి
ఆఖరి పార్ట్. దయచేసి ఇన్ని రోజులు ఈ సిరీస్ను ఆదరించిన మీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాగే ముందు రాబోయే అన్ని సిరీస్లను ఆదరించాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మీకోసం మంచి మంచి వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీకేమనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.